మీ ప్లాట్ బయింగ్లో ఈ 5 మిస్టేక్స్ ఎట్టి పరిస్థితుల్లోనే చేయదు. ప్లాట్ కొనడం అంటే ఈజీ అనిపిస్తుంది, కానీ మనం చేసే ఈ చిన్న మిస్టేక్స్తో కొన్ని లక్షల రూపాయలు లాస్ అవుతారు. ఓన్లీ లుకింగ్ ఎట్ ప్రైస్ బట్ నాట్ ద లొకేషన్. మీరు ప్లాట్ చీప్గా వస్తుంది అనుకుంటారు, కానీ మీరు చూసుకోవాల్సింది ఆ ప్లాట్ మంచి లొకేషన్లో ఉందా లేదా ఖచ్చితంగా చూసుకోవాలి. మిస్టేక్ నెంబర్ 2, నో ప్రాపర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. మీరు ప్లాట్ తీసుకునే ముందు ఖచ్చితంగా అది డిటిసిపి ఆర్ బిఎంఆర్డిఏ ఆర్ ఎనీ లోకల్ అథారిటీ అప్రూవల్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. మిస్టేక్ నెంబర్ 3, ఫేక్ అప్రూవల్స్ ఆర్ ఇన్కంప్లీట్ అప్రూవల్స్. ఆ తీసుకునే ల్యాండ్కి ఖచ్చితంగా అన్ని అప్రూవల్స్ ఉన్నాయా లేదా మీరు ఖచ్చితంగా చెక్ చేసుకోవాల్సిందే. అప్పుడు మాత్రమే మీరు అడ్వాన్స్ ఇవ్వాలి. మిస్టేక్ నెంబర్ 4, మీరు ప్లాట్ కొనడానికి వెళ్ళినప్పుడు మీకు బ్రౌచర్ ఇస్తారు. బ్రోచర్లో ఖచ్చితంగా ప్లాన్ ఉంటుంది, కానీ దాంతోపాటు ఎల్పీ నెంబర్ ఖచ్చితంగా ఉండాలి. అండ్ బ్రోచర్లో చూపించిన రోడ్స్ మీకు అక్కడ లేఅవుట్లో కనిపించాలి. బ్రోచర్లో చూపించిన డ్రైనేజ్ సిస్టమ్ లేఅవుట్లో కనిపించాలి. బ్రోచర్లో చూపించిన పార్క్స్ లేఅవుట్లో కనిపించాలి. బ్రోచర్లో చూపించిన యూటిలిటీ స్పేసెస్ లేఅవుట్లో కనిపించాలి. సో ఇవన్నీ ఉన్నప్పుడు మాత్రమే యు ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ ఏ రైట్ లేఅవుట్. మిస్టేక్ నెంబర్ 5, మీరు ప్లాట్ తీసుకున్నాక హార్డ్లీ 1 to 2 months మీరు రిజిస్ట్రేషన్కి వెళ్ళాల్సి. మీరు డిలే చేస్తే దట్ ఈస్ యువర్ ప్రాబ్లం, బట్ the realtor delays it, there is something happening at the back door. అది మీరు చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. ఈ మిస్టేక్ చేయడంతో చాలా మంది కిందకి పడిపోయే వాళ్ళు ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఈ మిస్టేక్స్ చెక్ చేసుకొని చాలా మంది లక్షాధికారులైన వాళ్ళు కూడా ఉన్నారు. సో బిఫోర్ ఇన్వెస్టింగ్ ఇన్ టు ఏ ప్లాట్, చెక్ ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్.